ఫ్రెండ్స్, మన తెలంగాణలో ఏ చిన్న ఫంక్షన్ అయినా కానీ నాన్ వెజ్ చేసుకున్నప్పుడు ఈవినింగ్ టైంలో చేసుకునేటువంటి రెసిపీ ఏంటి? గుడాలు అయితే కంపల్సరీ చేస్తూ ఉంటారు కదా ఊర్లలో. ఈ యొక్క గుడాలు మనం ఇంట్లో ఎలా చేసుకోవచ్చో చూసేద్దామా. ముందుగా ఏంటంటే ఈ యొక్క గుడాలను ఒక 4-5 గంటల ముందు నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్నాక కుక్కర్లో వేసేసుకొని ఒక 2-3 విజిల్లు పెట్టేసుకొని దాంట్లో ఉన్న వాటర్ అంతా తీసేసి దీన్ని తాలింపు వేసుకున్నాను. ఫంక్షన్స్లో అయితే దీన్ని బోటీతో కానీ లేదంటే తలకాయ కూరతో కానీ చేస్తారు, చాలా బాగుంటుంది. అయితే ఈరోజు నేను ఉత్తగానే తాలింపు వేసుకొని మనం మార్నింగ్ ఆల్రెడీ చికెన్ కర్రీ చేసుకున్నాం కదా, చికెన్ గ్రేవీ వేసుకొని కొన్ని చికెన్ పీసెస్ పెట్టుకున్నాను. తర్వాత ప్లేట్లో సర్వ్ చేసుకునేటప్పుడు కొంచెం తలకాయ కూర పెట్టేసుకొని ఆ పీసెస్ ఆ గ్రేవీ కాంబినేషన్తో తింటే సూపర్గా ఉంటుంది. మీలో ఎంతమందికి ఈ యొక్క మక్క గుడాలు ఇష్టం కమెంట్ సెక్షన్ చెప్పండి. ఈ యొక్క మక్క గుడాల కోసం మక్కలు అయితే సపరేట్గా ఉంటాయి. వాటిని మనం తెచ్చుకొని ఒక 4 గంటల ముందన్న నానబెట్టేసుకోవాలి, అప్పుడు మంచిగా ఉడికిపోతాయి. మీలో ఎంతమందికి ఇష్టం మక్క గుడాలు కమెంట్ సెక్షన్ చెప్పడం మర్చిపోద్దు. తెలంగాణలో ఫంక్షన్ అయిందంటే ఇదైతే